సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన సంచలనం రేపుతోంది. గత నెల 30వ తేదీన ఖమ్మం క్రాస్ రోడ్లోని ఓ బార్ వద్ద మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ అనంతరం రహదారిపై వెళ్తున్న యాకూబ్ అనే యువకుడిని మహేష్ అనే వ్యక్తి కాలితో తన్నినట్లు తెలుస్తోంది. దీంతో యాకూబ్ అదుపు తప్పి రోడ్డుపై పడగా అదే సమయంలో వస్తున్న లారీ చక్రాల కింద పడి మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ ఘటనను లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. కానీ ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన సంచలనం రేపుతోంది. గత నెల 30వ తేదీన ఖమ్మం క్రాస్ రోడ్లోని ఓ బార్ వద్ద మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ అనంతరం రహదారిపై వెళ్తున్న యాకూబ్ అనే యువకుడిని మహేష్ అనే వ్యక్తి కాలితో తన్నినట్లు తెలుస్తోంది. దీంతో యాకూబ్ అదుపు తప్పి రోడ్డుపై పడగా అదే సమయంలో వస్తున్న లారీ చక్రాల కింద పడి మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ ఘటనను లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కానీ ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.